అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫస్ట్ ఇయర్ వరకు జరిగేటువంటి ట్రాన్సిషన్ పిల్లలది చాలా కీలకమైనటువంటి ఘట్టం. అనేక మంది 10th క్లాస్లో హీరోలు ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ జేఈ నీట్ కోచింగ్ తర్వాత జీరో మారిపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. అయితే అసలు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే ఈ ట్రాన్సిషన్ గురించి ఎట్లా చేసుకోవాలి, పేరెంట్ పాత్ర ఏంటిది, స్టూడెంట్ పాత్ర ఏంటి, మేనేజ్మెంట్ పాత్ర ఏంటి అనేది గురించి చాలా లోతైనటువంటి విషయం ఇది. ఈ విషయం గురించి సమగ్రంగా వివరించడం కోసం విద్యారంగంలో 27 సంవత్సరాల పైన అనుభవం ఉండి చాలా గ్రామీణ బీద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో టీచింగ్ చేసి కాలేజీలు కూడా స్థాపించినటువంటి ఒక విద్యావేత్తతో మనం మాట్లాడి ఈ విషయం తెలుసుకుందాం. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తప్పనిసరిగా మిత్రులారా వీడియో చివరి చూడండి. ధన్యవాదాలు సార్. నమస్కారం ఎస్బీఆర్ గారు. నమస్కారం సార్. సార్, యాక్చువల్గా మనం పెరిగినటువంటి వాతావరణం ఒకటే, ఇద్దరం ఉమ్మడి వరంగల్ జిల్లానే. ఇప్పుడు మా జిల్లా మారింది కానీ మాదప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా. సో వరంగల్ జిల్లాలో ఎక్కువ ప్రాంతంలో కరువు ప్రాంతం, అప్పటికి ఇప్పటికి కొంత ప్రాంతం కావచ్చు, ఇరిగేషన్ ఉండొచ్చు. కానీ అప్పుడు ఏంటంటే మనం ఇంటర్మీడియట్ చదవడానికి మనకుండే స్ట్రెస్ వేరు. డబ్బులు ఉండకపోయేది, కాలేజ్ ఫీ ఉండకపోయేది, మంచి టీచర్స్ ఉండేటోళ్ళు కాదు, ట్యూషన్ పోదామంటే డబ్బులు ఉండకపోయేటి, రూమ్ తీసుకుని వంట చేసుకుని ఇట్లాంటి సమస్య ఉండేటి. బేసిక్ కోసం మనం స్ట్రగుల్ అయినా మన ఏజ్ గ్రూప్ అంతా కూడా. బహుశా పేరెంట్స్ కూడా అట్లే ఉన్నారు. అవును. కానీ ఇప్పటి పేరెంట్స్ పిల్లలకు వచ్చేసరికి కష్టమో నిష్ఠూరమో ఏదో రకంగా పిల్లలు బీద కుటుంబ తల్లిదండ్రులు కూడా వాళ్ళ విద్యారంగం మీద ఉండే ఆసక్తితోటి అప్పులు చేస్తూ, ఆస్తులమ్మో, లోన్లు చేస్తూ, భూములమ్మో ఏదో రూపంలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. బీద వాళ్ళు కూడా శక్తి మేర అందిస్తున్నారు, మంచి కాలేజీ చేస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే మన పేరెంట్స్ మన మీద ఎక్స్పెక్టేషన్ లేవు. కానీ ఇప్పటి పిల్లలకు విపరీత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు పిల్లలేమో స్కూల్లోనేమో మన తెలంగాణ గవర్నమెంట్, పాత గవర్నమెంట్, మరి కొత్త గవర్నమెంట్ సంగతి తెలియదు, అందరికి 10 GPAలు 9.8 GPAలే వస్తున్నాయి. ఫెయిల్ అయ్యేటోడు ఎవరు లేడు. మా మండల ఒక్క మనిషి కూడా ఫెయిల్ కాలేదు మన సంవత్సరం. అప్పుడు మా స్కూల్లో 2 ఫస్ట్ క్లాసులు వచ్చినాయి. అవును. అది కూడా 600 మార్కులకు 406 మార్కులు. అవును, నాకు వచ్చింది. నేను సెకండ్ ర్యాంక్. ఓకే 440 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్. ఓకే. ఆ తర్వాత అన్ని 360, 370 దగ్గరే ఉన్నాయి. అవును. ఇప్పుడు అట్లా కదా, అన్ని 100% వచ్చినాయి. అయితే ఏమవుతుందంటే మనం చర్చించాల్సింది, పిల్లవాడికి ఒక ఈగో వచ్చేస్తుంది. నేను టాపర్, మా పాప టాపర్, బాబు టాపర్, 10 GPA ఇట్లా ఉదర కొడుతున్న పేరెంట్స్ కూడా. అవును. సో గవర్నమెంట్ అట్లే ఉంది, మేనేజ్మెంట్స్. ఇప్పుడు ఒక్కసారి ఇంటర్మీడియట్ వచ్చినాక కంప్లీట్గా డిఫరెంట్ సినారియో ఉంది. ఈ ట్రాన్సిషన్లో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కాంపిటీషన్ అనేక రకాలు, సైకలాజికల్గా, అకాడమిక్గా, తర్వాత మీకు అడాప్టబిలిటీ ప్రకారము చాలామంది క్రష్ అవుతున్నారు, కొంతమంది కింద పడిపోతున్నారు ఆ ప్రయాణంలో. అసలు ఏంటి, అసలు మీ పరిశీలన 27 ఏళ్ళ నుంచి మీకు గమనించేంత వరకు అసలు ఇది ఈ మార్పు, ఈ పరిణామం, ఈ షిఫ్ట్ ఎట్లా జరగాలంటారు? అంటే మొదటగా స్టూడెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ లోపట్నే సరైన పద్ధతిలో విద్యను అభ్యసించట్లేదని అభిప్రాయం. చాలా వరకు కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నాం. మనందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం చాలా వరకు. నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను, బట్ చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేది వాళ్ళకి. బట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఏమైపోతుంది, కాంపిటీషన్ తోటి టాప్ మార్క్స్ రావాలి అనే ధోరణి లోపల అందరినీ అనట్లేదు, బట్ చాలా స్కూల్స్ కూడా స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. ఏం చేస్తున్నారు, ఆ క్వశ్చన్ పేపర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా మగప్ చేపించి వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్స్ ఎలా తెప్పియాలి అనే ధోరణిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అంతేకాకుండా ఈ కమర్షియల్గా కొంతమంది ఇంకా అడ్వాన్స్ పోయే వాళ్ళు ఏం చేస్తున్నారు, 8th నుంచే IIT ఫౌండేషన్, అది ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పండి, మెడికల్ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ సిలబస్. అసలు ఫౌండేషన్ అంటే ఏంటిది, వాళ్ళకు సరైన కాన్సెప్ట్స్ ఇవ్వాలి, అంతే. ఆ సిలబస్ బాగా నేర్చుకోవడం, బేసిక్స్ మీద అవగాహన కల్పించాలి. పిల్లవాడు ఎక్స్ప్లోర్ అయ్యి మేధా పరిధిని పెంచుకునే విధంగా అంతే. ఆలోచన తీరు కరెక్ట్గా ఉండాలి, అంతే. కానీ ఈ ఫౌండేషన్ అనే దాంతో బాగా సబ్జెక్ట్ డంప్ చేసి మగప్ చేపించి ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో అక్కడ మంచి బాగా మార్క్స్ వస్తున్నాయి, అదే ఉన్న క్వశ్చన్సే వస్తూ ఉంటాయి ఎగ్జామ్స్లో. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మరి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టును సమగ్రంగా అవగాహన చేసుకొని లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్,
రీజనింగ్ బాగా డెవలప్ చేసుకొని అప్లికేషన్ స్కిల్స్ పెంచుకొని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సమాయత్తం కావాలి. సో ఈ పిల్లవాడు 10th క్లాస్లో చదివినటువంటి మూసధోరణి నుంచి ఈ బ్రాడ్ స్పెక్ట్రంలోకి రావాలంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది పిల్లవాడు. చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది రెండింటి మధ్య. చాలా గ్యాప్ ఉంది అంటున్నారు, మేము బ్రిడ్జ్ గ్యాప్ ఫిలప్ చేస్తాము, ఫౌండేషన్ ఇస్తాము అంటున్నారు, కానీ అది కంప్లీట్ కమర్షియల్ యాక్టివిటీ కింద పోతుంది, కానీ ఈ గ్యాప్ ఫిలప్ చేసే విధంగా లేదు. కాబట్టి ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, స్కూల్ ఎడ్యుకేషన్లోనే లాజికల్, రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ డెవలప్ అయ్యే విధంగా, కాన్సెప్ట్స్ మీద సమగ్రమైన అవగాహన వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వాలి. ర్యాంకుల కొరకు వాళ్ళని బైహార్ట్ చేపించి అవే పెట్టిన ఎగ్జామ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టి వాడి మైండ్ పనిచేయకుండా చేస్తే ఏమవుతుందంటే, ఇంటర్మీడియట్కి రాగానే ఈ పెద్ద సిలబస్ చూసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయలేక చతికిలబడిపోతున్నారు. ఓకే, అది ఒకటి అకాడమిక్గా స్కూల్లో సరైన ఫౌండేషన్ అనే పేరుతోటి పాఠం చెప్పినప్పటికీ నిజంగా ఫౌండేషన్ పడట్లేదు. అదొక మెయిన్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్కి సరైన టైం ఇవ్వట్లేదు. జూన్లో, మార్చిలో స్టార్ట్ చేస్తారు సిలబస్, జూన్లో కంప్లీట్ చేయాలి, తర్వాత అదే బట్టి కొట్టించి బాగా స్కూల్ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ ఆశించినంతగా లేదు. స్టాండర్డ్స్ లేవన్న దానికంటే కూడా విధానం సరిగా లేదు. అదే ప్రోగ్రామ్ అంటే అప్రోచ్ సరిగా లేదు. సార్ ఇంకొకటి నేను గమనించేంత వరకు స్కూల్లో వాడికి 40 మందిలో 30 మందిలో ఫస్ట్ ర్యాంక్ ఉంటాడు. వాడు టాపర్ అని తల్లిదండ్రులు చెప్పుకుంటారు, మేనేజ్మెంట్ చెప్తారు, క్లాస్మేట్ చెప్తారు. వాడికి నేను గ్రేట్ స్టూడెంట్ అనేటువంటి ఇమేజ్ వస్తుంది. వాడు ఏమనుకుంటాడు స్కూల్లో, నేను టాపర్ కాబట్టి నాకు ఐఐటి వచ్చేస్తుంది, నాకు ఐఐటి బాంబేనా, ఢిల్లీయా, హైదరాబాద్ ఇట్లాంటి అపోహలు ఉంటాడు. కానీ ఒకసారి కాలేజీలోకి వచ్చిన తర్వాత అట్లాంటి 100 మంది టాపర్స్ ఉంటారు. అవును, దాంట్లో రియల్ కేపబిలిటీస్ వేరే ఉంటాయి, మార్కులు వేరే ఉంటాయి. అవును, మీకు తెలియని విషయం కాదు. మార్కులకి తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్కి కొరిలేషన్ ఉండదు అసలు. సో అటువంటి పరిస్థితుల్లో వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడికి సడన్గా 300 మార్కులకు 50, 60, 70, 80 మార్కులు వచ్చినప్పుడు వాడు ఒక్కసారి డిప్రెస్ అయిపోతాడు. దాని నుంచి వాడు పునరుత్థానం ఎట్లా పొందాలి? మొదటగా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, ఆలోచన విధానంలో మార్పు రావాలి. పేరెంట్స్ ఎగ్జామ్ కాగానే మార్క్స్ ఎన్ని వచ్చినాయి బిడ్డ అని అడుగుతారు, కానీ డైలీ సబ్జెక్ట్ అర్థమైందా నీకు, అది ఫాలో కాగలుగుతున్నావా, దానికి సంబంధించిన ప్రాక్టికాలిటీ వస్తుందా, ఇది ఎవరు అడగరు. ఎడ్యుకేషనిస్ట్లే అంటున్నా నేను. ఎడ్యుకేషనిస్టే ఎక్కువ హామ్ చేస్తున్నారు సార్. చదువుకున్న వాళ్ళే మామూలు ఇన్నోసెంట్ పేరెంట్స్ సపరేట్ ఉంటారు. వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఇట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 98% వచ్చింది, నీకేమో 90% వస్తుంది, ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. లాంగ్ రన్లో పిల్లవాడికి న్యాయం జరగాలి, పిల్లవాడు కంఫర్టబుల్గా సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. పిల్లవాడికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వాడి జిజ్ఞాసను పెంచే విధంగా ఉండాలి ఎడ్యుకేషన్, అంతేగాని ఓన్లీ మార్క్స్ తేవాలి బాగా అనే విధంగా ఉంటే కనుక పిల్లవాడు కూడా ఏమనుకుంటాడో, 4 గంటలు బాగా బైహార్ట్ చేసేసి మార్కులు మంచిగా తెచ్చుకుంటే మా పేరెంట్స్ ఏమన్నారన్నా అప్రిషియేట్ చేస్తారు, చాక్లెట్ కొనిస్తారు, లేకుంటే ల్యాప్టాప్ కొనిస్తారు, మొబైల్ కొనిస్తారు అనుకుంటాడు. సో అక్కడే మేజర్ దెబ్బతింటుంది. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మీరు అన్నట్టుగా అన్ని స్కూల్స్ టాపర్స్ వచ్చి ఒక దగ్గర చేరుతారు. అలాంటప్పుడు ఎవరైతే కొంత ఈ స్కిల్స్ పెంచుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారు, మిగిలిన వాళ్ళకేమో స్ట్రగుల్ చేస్తారు. కొంత న్యాచురల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది ఇక్కడ. అలాంటప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలో ఆ వచ్చిన పిల్లల్ని మనము స్కిల్స్ పెంచే విధంగా నెమ్మదిగా ఒక 3-4 నెలల టైం పాటు వాడికి స్లోగా సబ్జెక్ట్ ఇస్తూ, కాన్సెప్ట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ముందుకు పోవాలని చెప్తూ స్లోగా వాళ్ళని లాజికల్ థింకింగ్, అనలిటికల్ ఎబిలిటీ, రీజనింగ్ పెంచే విధంగా మన ప్రోగ్రాం ఉండాలండి. అప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఫస్ట్ ఎగ్జామ్ నుంచే పర్ఫామ్ చేయాలి, పర్ఫామ్ చేయకుంటే కనుక ఇంకా వాడు పని అయిపోయింది, అలాంటి ధోరణి కాకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. పర్ఫామ్ చేసినంత మాత్రాన అయ్యో మనం వారిని గురించి కుదరగొట్టద్దు, పర్ఫామ్ చేయలేకపోయినంత మాత్రాన వారిని డిసప్పాయింట్ చేయొద్దు, ఎక్కడ లోపం ఉందని చూసి సరైన పేరెంట్స్ కూడా పదే మార్కుల గురించి అడగకపోవడం అనేది మంచిది కదా సార్. అసలు స్టూడెంట్స్ ఇప్పుడు చాలా వరకు ప్రెషర్ ఫీల్ అవుతున్నది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ నియర్ అండ్ డియర్ ఎక్స్పెక్టేషన్స్ తోటే జరుగుతుంది.
పేరెంటే కాదు, పేరెంట్ వాళ్ళ చుట్టాలు కావచ్చు, అన్ననే కావచ్చు, అయ్యో మీ వాడికి ఇంతే వస్తున్నాయి, అట్లయితే మరి వస్తున్నాయి అట్లా ఈ డిస్కషన్, ఇలాంటి డిస్కషన్ వదిలిపెట్టాలి. మీ వాడు కంఫర్టబుల్గా ఉన్నాడా, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడా, ఇంప్రూవ్మెంట్ ఉందా, సో ఇలాంటి డిస్కషన్ అడ్జస్ట్ అయ్యాడా, సపోర్ట్ ఇస్తున్నారా బాగా కాలేజీలో, వాడికి సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా చెప్తున్నారా, ఓకే. తర్వాత స్కిల్స్ పెంచుకోవచ్చు. ఫస్ట్ బేసిక్గా వాడి చదివే విధానంలో మార్పు రావాలి. దానికి ఇంటరాక్టివ్ కోచింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సార్ ఇప్పుడు మీరు చాలా అపార అనుభవం గలటువంటి ఫ్యాకల్టీ, మీరు అనేక ప్రాంతాల్లో 3 రాష్ట్రాల్లో పనిచేశారు. అవును. సో ఈ ఫౌండేషన్ ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అది ఏ ఫౌండేషన్ అంటే ఏమైనా మార్పు గమనించారా? ఇంకోటి రూరల్ అర్బన్లో మీకు ఏమైనా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కనబడుతుంది మీ అనుభవంలో? నా అనుభవంలో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంత మంచి పర్సంటేజ్ తోటి వస్తారు కదా స్టూడెంట్, వాళ్ళు ఫస్ట్ 6 months పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. 6 months తర్వాత వాడే టాపర్ అయిపోతాడు. ఓకే, ఎందుకంటే వాడికి ఆలోచన పరిధి పెద్దగా అదేనండి. తర్వాత వాడి మీద వాళ్ళ పేరెంట్స్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండలేదు. తర్వాత జవహర్ నవోదయ అలాంటి స్కూల్స్ చదివిన పిల్లలు కూడా బాగుంటున్నారు. ఎవరైతే లెక్కన పెద్దగా ఫౌండేషన్ లేకపోయినా కూడా కొంచెం లేట్ అయినా వాళ్ళు మంచిగా అవుతున్నారు మీరు అనే అంచనా? ఖచ్చితంగా మనకు ఒక 6 months కాగానే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఫౌండేషన్, సోకాల్డ్ ఫౌండేషన్ తీసుకొని మాకు అక్కడ టాపరు, మాకు వేరే ఇన్స్టిట్యూషన్లో ఫ్రీగా ఇస్తారు మా అబ్బాయికి అన్న వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు అదే దూరంలో చదవడానికి ట్రై చేస్తున్నారు. ఫౌండేషన్ కూడా సరైన పద్ధతిలో ఇస్తే కనుక, ఇంతకుముందు చెప్పినట్టుగా సరైన పద్ధతిలో ఇస్తే కనుక ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా వాడికి ఓన్లీ ఆ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అని డంప్ చేసి వాడిని బైహార్ట్ చేయించి అంటే పిల్లవాడి కెరియర్ని మీరే నాశనం చేస్తున్నారు. వాడు సరైన పంతాలో ప్రయాణించకుండా చేస్తున్నారు. సో మీరు అనేది పెద్దగా ఫౌండేషన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ కాదు, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కానీ అది వాడి స్కిల్స్ పెంచే విధంగా ఉండాలి, రైట్ వేలో ఉండాలి. అదేదో మనము డంప్ చేసామా. ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగా చెప్పడం వల్ల దాని లాభం ఉంటుందా సార్ స్కూల్లో? ఏం పెద్దగా లాభం ఉన్నాయి. ఫస్ట్ 2 months వాళ్ళు టాప్ చేస్తారు, అదే ఆ తర్వాత రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే టాప్ చేస్తారు. నేను ఈ సందర్భంగా నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అది కూడా మా బాబు ఫిడ్జీలో చదివాడు, మియాపూర్లో. వెరీ నైస్. చదువుతున్నప్పుడు మా వాడికి ఫౌండేషన్ లేదు, రెగ్యులర్ సిబిఎస్ఈ చదువుకున్నాడు. సో నాకు కూడా అందరు పేరెంట్స్ లాగానే మా వాడికి ఏదో 8 రావడం సహజం, అది ఇండియన్ మిడిల్ క్లాస్లో. అవును. సో వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ మార్క్స్ వస్తే 600 మంది, నాకు గుర్తుంది నెంబర్. కూకట్పల్లి మియాపూర్ కలిపి ఫిడ్జీలో 600 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్. అప్పుడు మావాడు బ్యాచ్ 2018లో. మావాడు ఫస్ట్ రాసినప్పుడు రెగ్యులర్ సిబిఎస్ఈ, ఏం ఫౌండేషన్ లేదు. ఫస్ట్ రాసినప్పుడు 200 నుంచి 250 మధ్య ర్యాంక్ వచ్చి 600కు. నా దృష్టిలో మావాడు పెద్ద టాప్ స్టూడెంట్ అనుకున్నాడు. ఓకే, 2 పేర్లు అనవసరము, 2 పిల్లలు మాకు పేరు కూడా గుర్తున్నాయి నాకు. విజయవాడ గోశాల క్యాంపస్ నుంచి వచ్చింది వాళ్ళు. ఓకే, 2 పిల్లలు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళిద్దరు టాప్. మా వాడికి 300కు 150, 170 వస్తే వాడికి 280, 270 వచ్చినాయి. వాళ్ళు మొత్తం నెంబర్ ఒక్కొక్కరు ఫస్ట్ 2-3 ఎగ్జామ్స్ కాగానే వీడికి ఐఐటి బాంబే వస్తుంది, ఐఐటి ఢిల్లీ వస్తుంది, వీళ్ళంతా ఇక్కడ పోయినా ఒక పెద్ద ఫిడ్జీ కాలేజ్ మొత్తం పెద్ద ప్రచారం. వాళ్ళిద్దరు స్టార్స్, హీరోలు అన్నట్టు. ఒక 6 months తర్వాత మారిపోతుంది చెప్తాను. అదే ఆ ఇద్దరు గురించి విపరీతమైన చర్చ జరిగేది మొత్తంలో. వాళ్ళిద్దరితో మాట్లాడమే గొప్ప, అట్లుండే వీళ్ళంతా. మీరు అలాంటి కరెక్ట్గా చాలా హెడ్ వెయిట్ వచ్చేస్తుంది. 3 నెలల తర్వాత మొత్తం 600 మందిలో మావాడు సడన్గా ఫస్ట్ వచ్చాడు. వెరీ నైస్. 600లో. ఓకే, ఏ ఫౌండేషన్ ఫస్ట్ 250. చాలా మంది పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఉపయోగిస్తాను. ఈ ఇద్దరు నార్మల్ అయిపోయి చివరికి రిజల్ట్ ఆ ఇద్దరు రిజల్ట్స్, ఒకటికి మెయిన్ అడ్వాన్స్ క్వాలిఫై కాలేదు ఆ ఇద్దరు, ఒకటికి ఎన్ఐటి హమీర్పూర్లో ఏదో ఈసీ ఏదో బ్రాంచ్ వచ్చింది లాస్ట్ ఇద్దరిలో. సో మా వాడికి 230, 250 ర్యాంక్ వచ్చిన వాడు 600కు 2 నెలల వరకు అదే ర్యాంక్ ఉన్న వాడికి ఐఐటీలో సీట్ వచ్చింది కంప్యూటర్ సైన్స్. అందుకే ఇది ఈ ఎగ్జాంపుల్ చాలా మంది పనిచేస్తాను. అందుకేనండి ఫౌండేషన్ ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద చేసే వాళ్ళ దగ్గర చేర్పించద్దు. ఫౌండేషన్ అంటే ఏంటిది, వాళ్ళకు సున్న సిలబస్ లోపల ఆ కాన్సెప్ట్స్ను కొద్దిగా ఎన్హాన్స్ చేసి లాజికల్గా ప్రాబ్లమ్స్ బ్రాడ్గా అర్థం చేసుకునే విధంగా చేయాలి. అంతేగాని ఒక ఎక్సర్సైజ్ డంప్ చేసేసి వాటి ప్రాక్టీస్ ఇన్ని క్వశ్చన్స్ చేసేసి ఇంటర్మీడియట్ చాప్టర్ బుక్లు పుట్టి హెడ్డింగ్ చేసి మావాడు ఇంటర్మీడియట్ చేతులు చదివేస్తున్నాడు అనేటువంటిది కూడా చాలా నష్టం చేస్తుంది. దానివల్ల ఇంకో ప్రాబ్లం అవుతుందండి. ఈ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక 2-3 months తర్వాత ఎప్పుడైతే పర్ఫామ్ చేయలేకపోతుండో అలాంటి స్టూడెంట్స్ 2-3 months వరకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయి ఆ తర్వాత ఎప్పుడైతే వాడు రియల్ టాలెంట్ బయటపడుతుందో అప్పుడు ఆ స్టూడెంట్ చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతాడు, మొత్తానికి డైవర్ట్ అయిపోతున్నాడు. చాలా మంది అయిపోతున్నారు. ఇప్పుడు
ఆ ఐఐటి అడ్వాన్స్లో క్వాలిఫై కాని అబ్బాయికి కూడా టాలెంట్ ఉండుంటుంది, కానీ మొత్తానికి ఆ ర్యాంకుల మాయలో పడి ఒకేసారి పోగానే గివప్ చేసేయండు. అంతే కదా. అందువల్ల ఇప్పుడు బీదరికం అలవాటైన వాడికి ఓ డబ్బు లేకుండా ఇష్యూ కాదు. అవును, రోజు లక్షల వాడికి ఓ 2 రోజులు బీదరికం వచ్చిందంటే వాడు లైఫే పోయింది అనుకుంటాడు. అంతే, ఇక లైఫ్ పోయింది అనుకుంటాడు వాడు, సూసైడలే కదా వాడికి. సో ఇది అందుకే పేరెంట్స్, అక్కడ స్కూల్ మేనేజ్మెంటు, ఇక్కడ ఇంటర్మీడియట్ మేనేజ్మెంటు, లెక్చరర్సు అందరూ సరి అయిన పాత్ర పోషించాలి. విద్యార్థి ముఖ్యంగా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా వాళ్ళకి కాన్సెప్చువల్గా స్టడీస్, అంటే ఈ రకంగా ఈ 10th క్లాస్ నుంచి ఎన్నిబెట్టుకు వచ్చి ఒకటి అకాడమిక్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత అడాప్టబిలిటీ అడ్జస్ట్ వాతావరణం ఉండదు, హోమ్ సిక్ ఉంటుంది, ఈ విషయంలో సైకలాజికల్ బ్యాలెన్స్. థర్డ్ ఏంటంటే వాడికి ఎమోషనల్గా కూడా వాడు డిప్రెస్ కావడము, ఫ్లక్చువేషన్స్ ఉండడం మార్కుల్లో, ర్యాంక్ దూరంగా రావడము, ఎక్కువ సిలబస్ చూడడం. ఈ మూడింటికి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంట్ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్కి, స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఎమోషనల్ క్వశ్చన్ అండ్ ఎమోషనల్ క్వశ్చన్స్ కూడా దృష్టి పెట్టుకోవడము, పర్సనల్ కేరు, సో స్టూడెంట్స్ ఉండే ఒక హోమ్లీ వాతావరణము, ఇట్లాంటిది చాలా చాలా ముఖ్యమనేది నా అభిప్రాయం. ఏమంటారు? స్టూడెంట్కి ముఖ్యంగా పోషకులు ఒక విన్ కావడాన్ని నేర్పించడం కాదు, ఒకవేళ ఓడిపోయినా కూడా ఎలా తట్టుకొని పైకి రావాలి నేను కూడా అదే చెప్తుంటాను, అందరూ నేర్పించాలి. పర్సవరెన్స్ నేర్పించాలి, పడిపోయినా పైకి ఎట్లా లేవాలి. అందుకే స్పోర్ట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓటమి గెలుపు అలవాటు అవుతుంది అక్కడ. ఎప్పుడైతే మనం స్పోర్ట్స్లో భాగం చేస్తామో స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో ఓటమి చెందినా కూడా మళ్ళీ విజయాన్ని కొరకు ట్రై చేసేటువంటి ఆ తహత అనేది ఉంటుంది. ఇప్పుడు ఎప్పటికీ టాప్ ర్యాంకులో ఉన్న వాడికి ఏమైపోతుందంటే ఇక్కడికి వచ్చి పడిపోయేసరికి వాడు కోలుకోలేని దెబ్బ పడుతుంది. అప్పుడు మనం సరిగ్గా వాడికి అవగాహన కలిగించి సపోర్ట్ ఇచ్చి మోటివేషన్ చేసి ఎమోషనల్గా వాడి దగ్గర అయిపోయి మెల్లిగా సబ్జెక్టు డెవలప్ చేయాలి. చాలా స్మూత్. నేను అందుకే ఇక్కడ మన దగ్గర కూడా అసలు టైట్ షెడ్యూల్ వేపియన్ స్టార్టింగ్లో పిల్లవాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి కదా, మీరు అన్నట్టుగా కండిషన్స్కి అడాప్ట్ కావాలి, ఫుడ్కి అడాప్ట్ కావాలి, వెదర్కి అడాప్ట్ కావాలి, దానికి తోడు ఈ ర్యాంక్ ప్రెజర్ అనేది ఎప్పుడు ఉంటుంది వాడి మీద. సో ఇవన్నిటిని దాటుకొని కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు పిల్లవాడు తన పర్ఫార్మెన్స్ కెపాసిటీ అండ్ కెపాబిలిటీ ప్రకారం చేయగలుగుతాడు. ధన్యవాదాలు సార్, చాలా చాలా అద్భుతమైన విషయాలు మీ అనుభవాలతో విషయాలు పేరెంట్స్కి అర్థమైతే చెప్పారు. ధన్యవాద్. భారత్ మాతకి. చాలా థ్యాంక్స్ సార్. ప్రతిష్టాన్ వాళ్ళకి, ప్రతిష్టాన్ టీం మెంబర్స్కి, ఎస్బీఆర్ గారికి, శ్రీధర్ గారికి, కార్తిక్ గారికి అందరికీ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి.